కథలలోని మరొక కథ మోషే మరణం. అప్పటికే మోషే ముసలివాడయ్యాడు. దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దానం చేసిన దేశ పొలిమేర దాకా మోషే వారిని నడిపించాడు. కానీ ఆ దేశంలో ప్రవేశించడానికి అనుమతించలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు చేయమనివన్నీ చెప్పినవన్నీ చేయలేదు. యెరికోకు తూర్పుగా నెబో పర్వతం ఉంది. మోషే పిస్గా పర్వతం శిఖరం నుంచి నెబో పర్వత శిఖరానికి ఎక్కాడు. అక్కడ ప్రభువు మోషేకు ఆ భూమిని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూపించాడు. అప్పుడు ప్రభువు మోషేతో, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానానికి నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేశం ఇదే. నిన్ను దాన్ని చూడనిస్తాను, కానీ అక్కడికి వెళ్ళనియను అన్నాడు. ప్రభువు సేవకుడైన మోషే మోయాబు దేశంలో మరణించాడు. ఆ విషయం ప్రభువు ముందుగానే తెలియచేశాడు. మోయాబు దేశంలో ఉన్న లోయలో మోషేను ప్రభువు పాతిపెట్టాడు. ఆనాటికి ఖచ్చితంగా మోషేని పాతిపెట్టిన చోటు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయే నాటికి అతని వయసు 120 సంవత్సరాలు. ఎప్పటిలాగే అతను బలంగా ఉన్నాడు. అప్పటికి కంటి చూపు కూడా బానే ఉంది. ఇజ్రాయేలు మోషేకి 30 రోజులు సంతాప దినాలు పాటించారు. మోషే తన తరువాత ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండటానికి నూను కుమారుడైన యెహోషువను నియమించాడు. అతను దైవజ్ఞానంతో నింపబడ్డాడు. ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లు విన్నారు. మోషే ద్వారా ప్రభువు వారికి ఇచ్చిన ఆజ్ఞల్ని ప్రజలు పాటించారు. ఇజ్రాయేలు ప్రజల్లో మోషే లాంటి దైవజనుడు ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు. ప్రభువు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఈజిప్టు రాజుకు ఇజ్రాయేలు ప్రజలకు మోషే ఎన్నో అద్భుతాలు చేయించాడు. ఇజ్రాయేలు ప్రజలకు అంత గొప్ప అద్భుతాల్ని మరే దైవజనుడు చూపించలేదు.